హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? మేము రెగ్యులర్గా బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ దోశలోకి తినే నువ్వుల పొడి చేస్తున్నాం ఇవాళ. దానికోసం ముందు ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత మన కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయల్ని మధ్యలోకి కట్ చేసుకొని ప్యాన్లో యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం జీలకర్ర, కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు చిటపట అన్న తర్వాత మన క్వాంటిటీకి తగ్గట్టు నువ్వులు, నేనైతే 200 గ్రామ్స్ ఆఫ్ నువ్వులు తీసుకున్నాను. ఆ నువ్వుల్ని ప్యాన్లోకి యాడ్ చేసుకొని అవి కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. నువ్వులు చిటపట ఉంటాయి కదా, చిటపట అన్న తర్వాత మంచి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ వచ్చే టైంలో ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. నేను 200 గ్రామ్స్ ఆఫ్ నువ్వులకి ఒక కప్ కొబ్బరి చిప్ప తీసుకున్నాను. దాన్ని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని నువ్వుల్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మంచిగా చల్లారేంత వరకు చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ చేయాలి, గుర్తుపెట్టుకోండి. దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని వెల్లుల్లిపాయ, సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం పలుగ్గా ఉంటేనే బాగుంటుంది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత ఒక కంటైనర్లోకి తీసుకొని స్టోర్ చేసుకోండి. నెల రోజులు నిల్వ ఉంటుంది.